జూబ్లీ హిల్స్ ఎన్నిక రేవంత్ రెడ్డి గారికి జీవన్ మరణ సమస్య ఇది. అందుకే బీజేపీ వాళ్ళతో కుమ్మక్కైండు, ఎన్నికల కమిషన్ తో కుమ్మక్కైండు, పోలీసులతో కుమ్మక్కైండు, అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ వారి లాంటి వాళ్లతో కాళ్ళబేరానికి వచ్చి ఇవాళ వాళ్ళతో బోగసోటింగ్ చేయించుకొని ఇవాళ ఈ ఎన్నిక గెలిచి జబ్బలు జరుచుకుంటా ఉంటే దయ్యాలు వేదాలు వదిలించిన ఒక పరిస్థితి. జీవన్ మరణ సమస్య ఎందుకు అంటున్నాను అంటే, ఈ ఎన్నిక గనక ఓడిపోయి ఉంటే అనలిస్ట్ లో కానివ్వండి, లేకపోతే ఢిల్లీలో ఉన్న సర్కిల్స్ లో అందరిలో కూడా ఒక మాట ఏంటంటే, ఈ ఎన్నిక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుంది, ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుంది అని చెప్పని తెలిసి ఎన్ని అడ్డమైనటువంటి ఒక దొడ్డిదారులు దొక్కాలనో అన్ని అడ్డమైన దొడ్డిదారులన్నీ దొక్కి ఈ ఎన్నిక గెలిచినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం కంటే నవీన్ యాదవ్ కు ప్రాబల్యం ఎక్కువ ఉండే. పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్సెప్టెన్స్ వాజ్ మోర్ ఫర్ నవీన్ దాన్ కాంగ్రెస్ పార్టీ అండ్ రేవంత్ రెడ్డి. మళ్ళీ అదేదో నేను గెలిచినా అని చెప్పని ఆయన భుజకీర్తులు తగిలించుకొని ఆయన జబ్బలు దరుచుకుంటా ఉంటే ప్రజలను మభ్యపెట్టినట్టు కాదా అని చెప్పని సూటిగా వారిని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఒకవేళ నిజంగానే గనక ఆయన నేతృత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నట్టయితే మొన్న 23 ఎన్నికల్లో ఓడిపోయిన అజరుద్దీన్కి ఎందుకు టికెట్ ఇవ్వలే? అజరుద్దీన్ ఎందుకు అభ్యర్థిగా పెట్టలే? ఎంఐఎం పార్టీ నుండి ఓడిపోయినటువంటి ఒక నవీన్ యాదవ్ గారికి తీసుకొచ్చి నువ్వు టికెట్ ఇచ్చినావు తప్ప నీ సొంత పార్టీలో ఓడిపోయినటువంటి ఒక అభ్యర్థికి టికెట్ ఇవ్వలేదంటే నీ పార్టీ గెలుస్తుంది అనే ఒక నమ్మకం రేవంత్ రెడ్డికే లేదు. సేమ్ థింగ్ హ్యాపెన్ కంటోన్మెంట్ లో కూడా గట్లనే బీజేపీ అభ్యర్థి అయినటువంటి గణేష్ ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు తప్ప పాప మా వెన్నెలమ్మ మా గద్దర్లను వాడుకున్నాడు. మా గద్దరను ఊరూరు తిప్పిండ్రు, మీటింగ్లు తిప్పిండ్రు, ఆయనతో ప్రచారాలు చేయించుకున్నారు. ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చినాక ఎన్నిక పెడితే ఎవరికి ఇవ్వాలన్న టికెట్ మీరు చెప్పరి, గుడమే చేయబెట్టుకొని చెప్పరి. గద్దరన మీద గౌరవం ఉన్నట్టయితే, రేవంత్ రెడ్డికి ఆయన అధికారం మీద, ఆయన ప్రజామోదం మీద కనుక నిజమైన విశ్వాసం ఉన్నట్టయితే వెన్నెల గారికి సీట్ ఇవ్వాలా? వెన్నెల గారికి సీట్ ఇవ్వలే. గణేష్ అని చెప్పని బీజేపీలు ఉన్నారని పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండు. ఇక్కడనేమో అజరుద్దీన్ ఒక మైనారిటీ సెలబ్రిటీని టికెట్ ఇవ్వకుండా ఆయనను పక్కకు పెట్టి నవీన్ ఎంఐఎం క్యాండిడేట్ ను పట్టుకొచ్చి టికెట్ ఇచ్చిండ్రు. అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఖతం చేస్తూ అటు బీజేపీ ఎంఐఎం వాళ్ళతో కొమ్ము కాస్తూ ఇవాళ టికెట్లు పంచి అదేదో దొడ్డిదారిన గుడ్డి దెబ్బ గెలిచినట్టు గెలిస్తే దాన్ని కూడా ఇవాళ ఆయన గొప్ప అని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గెలుపు కాదు, ఇది నవీన్ యాదవ్ గెలుపు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇంత బోగసోటింగ్ జరిగినా, ఇంత జరిగినప్పటికీ కూడా ఇది నవీన్ యాదవ్ గెలిపిది. దానికి నేను గెలిచినా, నా మోసాలన్నీ తూచైపోయినాయి, నా దోపిడంతా తూచైపోయింది, నా అవినీతి ఎంత తూచైపోయింది, నా పథకాల అమలును చేయకపోయినా కానీ ప్రజలు నన్ను మెచ్చిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి అనుకుంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఉంటుంది తప్ప ఇంకొకటి కాదన్నట్టు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను.